సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి. నివేదికలో సీల్డ్ కవర్లో మా ముందుంచండి. సిట్కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలన్న దాని మీద ఇంతవరకు డెసిషన్ తీసుకోకపోవటం తీసుకోలేదు. ఇంకా సాయికృష్ణ కేసులో సిట్ సాగదిత, నెలలు గడిచిపోతున్న పురోగతి శూన్యం. మరోవైపు ఈ రావణ్ కేసుని దుర్మార్గంగా వైసీపీకో జగన్ గారికో అంటగట్టడం, మతోన్మాదంగా వ్యవహరించిన వాళ్ళకి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇటువంటి వాళ్ళు పనిగట్టుకుని వైసీపీ మీద ఆరోపణ చేయటం ఎంత తమాషా రాజకీయం సాగుతున్నట్లుంది ఏపీలో. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఎందుకు సాయికృష్ణ కేసులో ఒక దళిత డాక్టర్ అని ప్రచారం చేశారు, ఆయన తాగి గందరగోళం చేస్తేనే క్షణాల్లో రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, ఇప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ రావడానికి టైం పడుతూ ఉందంటున్నారు, సిట్ కూడా సాగదీస్తోందని ఈ సాయికృష్ణ కేసు. మరోవైపు రావణ్ కేసు, ఎవరైనా రావణ్ కేసులో అయ్యా ఇదేంటి ఆయన ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే ఉపా కేసు పెట్టడం ఏంటి తప్పు కదా అని వాళ్ళు అంటుంటే, వాళ్ళు కూడా మరి సమాజాన్ని విధ్వంసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసినట్ల, లెఫ్ట్ పార్టీల గురించి వీళ్ళ గురించి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లా, టీడీపీ వాళ్ళ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి? రెండు, ఒకటి సాయి కేసు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశారో సిబిఐ విచారణ అనేది సరైన పరిష్కారం. ఎందుకంటే మనకిచ్చిన రిమాండ్ రిపోర్ట్లు ఏమన్నా స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసినారు. అంటే స్టేట్ అంటే పోలీస్ స్టేషన్లో స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసిన తర్వాత స్టేట్ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలు విచారణ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి సిబిఐ విచారణ జరగడం అనేది జరగాలి. రెండో అంశం ఎందుకు జరగాలి? మొత్తం కేసు అనుమానమే. మే ఫస్ట్ వీక్ లో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏఎస్ఐ నేను పోలీస్ స్టేషన్ లో మే ఫస్ట్ వీక్ లో అతను చూశానని వాళ్ళ విచారణలో చెప్పాడు. వారి తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఇదే పోలీసులు ఏం చెప్పారు, 2 వారాల తర్వాత వెతుకుతున్నామని చెప్తారు. ఏఎస్ఐ ఏమో పోలీస్ స్టేషన్ లో చూసినాను అంటాడు, వెతుకుతున్నా అంటే ఇంత లోపల చంపేసినట్టే కదా లెక్క. అంటే ఇంత అనుమానాలు కనిపిస్తున్నప్పుడు దీన్ని స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది పొరపాటు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తల్లితో చర్చిస్తాడు, కానీ ఉప ముఖ్యమంత్రి గారు రౌడీ షీట్లతో మాట్లాడతారా అని జగన్ గారిని విమర్శిస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారుగా వారి తల్లితో, దీన్ని ప్రస్తావించరు. అంటే ప్రభుత్వం ఒక వైఖరి, ఉప ముఖ్యమంత్రి వైఖరి, అందువల్ల దీన్ని విచారణ పైన అందరికీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని టేకప్ చేయాలి మొదటి అంశం. రెండోది, విచారణ ఎవరిని చేస్తున్నారు? సీసీ కెమెరాల్లో ఉండేవని అరైజ్ చేసేసారు కదా. సీసీ కెమెరాల్లో అరైజ్ సిఐ చేయగలడా? ఎవరో ఒకరి ఆ టెక్నికల్ ఉంటారు, వాళ్ళు విచారించామా కనీసం? ఎందుకు అంటే విచారణ జరుగుతున్న తీరు పట్ల కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటి? ప్రధానంగా యాటిట్యూడ్, ప్రభుత్వం వ్యవహరించిన తీరు తప్ప సమాధానం, ఈ రెండే వైసీపీ మాట్లాడుతూ ఉండేది. దానికి తీసుకుని రావణ్ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ తీసుకుని వైసీపీ కంటగడేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 4 కేసు ఏంటి ఆయన పైన? ఏలూరు సభలో మాట్లాడిన కేసు. ఏలూరు సభలో మాట్లాడిన విషయం అంతా బెయిల్ వచ్చేస్తా ఉంది. 4 స్టేషన్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ కేసు పెట్టారు. నిజానికి మీరు ఇప్పుడు 5వ కేసు ఏదైతే పెట్టి దేశద్రోహం పెట్టారో అది ఎప్పుడు సమస్య? లాంగ్ బ్యాక్ సమస్య. నిజంగా దేశభక్తి ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడెప్పుడు అరెస్ట్ చేసి ఉండాలి. అప్పుడెప్పుడు సబ్జెక్ట్ కదా అది. అప్పుడెప్పుడు అరెస్ట్ చేయకుండా వరుసగా బెయిల్స్ వస్తున్నాయి కాబట్టి 5వ కేసులో అరెస్ట్ చేసినారంటేనే మన ఉద్దేశం అర్థం అవుతుంది, బెయిల్స్ రాకుండా ఎట్ట చేయాలని. కాబట్టి ఈ రావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఏ రోజు వైసీపీకి సంబంధం లేదు, కానీ రావణ్ విషయంలో బాలకృష్ణ పొగట్టు ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, నేను కూడా విన్నాను. ఎప్పుడు ఆయన బేసిక్ గా కొంత లెఫ్ట్ భావాలు అన్నిటికన్నా మించి కొన్ని ఆలోచనలతో నేను కూడా విభేదిస్తా అతనితో. బట్ ప్రశ్నిస్తా ఉండేది మాలాంటి వాళ్ళు కూడా, మీరు 4 స్టేషన్ల తర్వాత ఏలూరు కేసు కన్నా ముందు విషయాన్ని ముందే ఎందుకు పెట్టలేదు? కేసు ముందే పెట్టి శిక్షించాలి కదా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. అవేమి చేయకుండా తర్వాత 4 పోలీస్ స్టేషన్ కేసు వచ్చిన తర్వాత, స్టే వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురావడం ఒకటి, పోలీస్ స్టేషన్ లో ఉండగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పైకి వెళ్ళి కొట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా చట్టాన్ని చేతిలో తీసుకుని అవుతుంది కదా. కాబట్టి యాటిట్యూడ్ ని ప్రభుత్వం. రెండోది, ఇదే వ్యాఖ్యలు చేసిన అందరికీ అదే సూత్రం వర్తించాలిగా. ఇప్పుడు ఎతనైతే మాట్లాడుతున్నాడో అతను మాట్లాడిన విషయాలు చాలా మంది పెద్దలు మాట్లాడినారు కదా, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. అతను ఎవరో దాస్ అంట, అయ్యో బాబోయ్ భయంకరంగా ఉన్నాయి అసలు. అట్లాంటి వాళ్ళని ఎట్లా భరిస్తున్నారు? ఇప్పుడు మీ మతాన్ని ప్రచారం చేసుకో తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళని అట్లా తిట్టడం. మరి ఇంకొక ఆయన ఏమో టీవీలో రోజు లైవ్ ఇచ్చారు కదా, మరి అప్పుడు వాళ్ళు కూడా నేరం చేసినట్లే కదా వాళ్ళు. కానీ తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కదా, ఆయన మీద కేసు పెడతానికే వీల్లేదు, అది జరిగింది ఇది జరిగిందని ప్రచారం చేశారు కదా, మరి అదంతా తప్పు కదా. దేశ ప్రధాని బట్టి ఏమన్నారో మనం చూసాం కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యవాదులు కోరుతుంది ఒకటే, ఎవ్వరు రావణ్ సమర్థించట్లేదు. ఆ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీస్ స్టేషన్ మీద అటాక్ పోవడం,
బెయిల్స్ వచ్చిన తర్వాత కేసు పెట్టడం ఇంటెన్షన్, అవును. వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు అంటే తప్ప పోలీస్ రావణ్ స్టేషన్ మీద ప్రతి అటాక్ వ్యాఖ్యలు చేస్తే సమర్థించ- దేశద్రోహం కింద రాదా? దేశద్రోహంలో సెక్షన్లు ఏమున్నాయి దేశ కుమ్మరేణి గారు? దేశద్రోహంలో ఇప్పుడు మన ముగ్గురు మీద కూడా పెట్టచ్చు. దేశద్రోహంలో ఏమున్నాయంటే సంజల ద్వారా గాని అవును. ప్రకటనల ద్వారా గానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మన రోజు అదే చేస్తా ఉండేది. కాబట్టి అందు మీద దేశద్రోహం పెట్టేవచ్చు. ఆ అదేందో చట్టమే పనికిరాదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బీజేపీ డిమాండ్ చేయడం ఏంటో, కాంగ్రెస్ పెట్టడం ఏంటో, మళ్ళీ అప్పుడు బీజేపీ వ్యతిరేకించడం ఏంటో. ఇది బ్రిటిష్ చట్టం. అదే. బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ని ఎవరు ప్రశ్నించకూడదు అని బ్రిటిష్ కాలంలో వచ్చిన చట్టం. రమణ గారు చెప్పారు, లేదు బ్రిటిష్ వాళ్ళు దేశభక్తులు దేశద్రోహులు తిత్తింపు చేసిందని ఇంకా కొనసాగించడం ఏంటని నోటీస్ ఇస్తే 4 జడ్జిలు మారారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలా. కాబట్టి ఆ చట్టం యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తే ఈ దేశంలో అన్ని మీద కేసులు పెట్టవచ్చు. మొత్తం దేశద్రోహం కేసు ఆ సెక్షన్లు అట్లున్నాయి. కాబట్టి దాన్ని రద్దు చేయడమే పరిష్కారం.